హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్. నేను మీ సాయి బాబ్జీని. హాయ్ ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం కోనసీమ జిల్లాలోని ఆత్రేయపురంలో ఉన్నాం. మీరు చూస్తున్నది ఆత్రేయపురం రహదారిని డ్రోన్ షాట్లో చూస్తున్నారు. అసలు ఆత్రేయపురం పేరు చెప్తేనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ నోరూరించే పూతరేకులు, మామిడి తాండతో పాటు అక్కడే లొల్లలాకులు గుర్తొస్తాయి. ఎందుకంటే అక్కడ చాలా సినిమాలు షూటింగ్ జరుగుతూ ఉంటాయి. సంక్రాంతి పండుగకు కేర్ ఆఫ్ అడ్రస్ గోదావరి జిల్లాలు. అబ్బో, అసలైన సంక్రాంతి మా గోదావరి జిల్లాలోనే ఉంటుందండి తెలుసా ఆయ్ అనేస్తారు అక్కడ వాళ్ళు. అటువంటి పెద్ద పండుగకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా మరింత ఆకర్షణీయంగా నిర్వహిస్తుంది. కేరళలో ఓనం లాంటి ప్రత్యేక సందర్భాలను నిర్వహించే పడవ పోటీలు సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వ్యవస్థీకృతం చేసింది. ఆత్రేయపురం, యానం, పిఠాపురాల్లో సంక్రాంతి సంబరాల్ని అట్టహాసంగా నిర్వహించింది. డ్రాగన్ పడవ పోటీలు, ఈత పోటీలు, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లులు, కోనసీమ సంప్రదాయ పిండి వంటతో ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహించింది. అవి చూడటానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ సంక్రాంతి ఉత్సవాలకి అదనపు ఆకర్షణగా జనవరి 11వ తేదీన ఆత్రేయపురం కాలేజీ గ్రౌండ్స్లో శర్వానంద్ హీరోగా విడుదలవుతున్నటువంటి నారీ నారీ నడుమమ్మురారి సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ప్రతిరోజు కూడా రాత్రి వేళలో సంగీత విభావరి నిర్వహించబడింది. మాళవిక, సాయి శిల్ప, హనుమాన్ తదితర గాయని గాయకుల యొక్క సినీ సంగీతాలతోటి ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు. సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాల్లో మండువా ఇళ్ల ముందు కనిపించే రంగవల్లికలు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, ఆడవాళ్ళంతా కలిసికట్టుగా చేసుకునే పిండి వంటలు, గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేసే పిల్లలు, జగ్గన్నపేట ప్రభల ఉత్సవాలు, కోడి పందాలతో ఆనందించే కుర్రకారు గుర్తొస్తాయి. వీటికి అదనంగా ఇంతవరకు స్థానిక ప్రజల సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాల్ని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వ్యవస్థీకృతం చేసింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీ బండారు సత్యానందరావు గారి చొరవతో ఏర్పాటైన సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ అసోసియేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పడవ పోటీలు సంక్రాంతి వేడుకలు 3 రోజుల పాటు నిర్వహించారు. ఆత్రేయపురం మెయిన్ రోడ్లో జనవరి నెల 11న మహిళలకు రంగవల్లుల పోటీలు, అలాగే ఆత్రేయపురం రేవులోని బొబ్బర్లంక ప్రధాన కాలువలో ఈత పోటీలు నిర్వహించారు. 14 ఏళ్ల వయసు దాటిన వారు పాల్గొన్నారు. 12, 13 తేదీల్లో డ్రాగన్ పోటీలకు ప్రజలు భారీగా తరలివచ్చారు. కేరళలోని ఓనం పండుగ వంటి ప్రత్యేక సందర్భాలు, ఉత్సవాల్లో నిర్వహించే పడవ పోటీలు ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. సన్నగా పొడవుగా ఉండే ఈ పడవల్ని అక్కడ స్నేక్ బోట్స్గా పిలుస్తారు. అలప్పుజాలోని లేక్లోను, నెహ్రూ ట్రోఫీ, అరణ్ముల, చాంపక్కుളം, కొచ్చి లాంటి జరిగే ఈ పోటీలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక మీదట పడవ పోటీలను చూడటానికి కేరళకి వెళ్లాల్సిన పని లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్రేయపురంలోనే ప్రతి సంవత్సరం సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహిస్తుంది. ఈ పోటీలకు కేరళతో పాటు ఉమ్మడి ఉభయ గోదావరి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 12, కేరళ నుంచి 5, మహారాష్ట్ర, తెలంగాణ నుంచి 2 చొప్పున, తమిళనాడు నుంచి 1 జట్టు హాజరయ్యాయి. ఆత్రేయపురం రేవు నుంచి ఉచ్చిల వరకు సుమారు 1 కిలోమీటర్ మేర వరకు ఈ పోటీలు జరిగాయి. ప్రతి జట్టులోనూ 10 మంది పడవ నడిపేందుకు మరో 2 సహాయకులుగా ఉంటారని రెఫరీలు, కోచ్లు, సాంకేతిక సిబ్బంది 25 మంది పడవ పోటీలు పర్యవేక్షించినట్లుగా చీఫ్ రెఫరీ కృష్ణమూర్తి గారు తెలిపారు. ఈ పడవ పోటీలు చూడటానికి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి ఒక ప్రత్యేక ఆకర్షణను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటే జెట్ స్కీ, ఎయిర్ ఫ్లై అంటారు దాన్ని ఇంగ్లీష్లో. కేరళకు చెందిన జల క్రీడల నిర్వాహకులు ప్రదర్శించిన జెట్ స్కీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటువంటి ఈ స్కీయింగ్ మనకి ఇక్కడెక్కడ కూడా అందుబాటులో లేదు. ఇది ఎలా చేస్తారంటే ఒక స్పీడ్ బోటుకి అనుసంధానించిన పైపుల నుంచి తీవ్ర పీడనంతో వచ్చే నీటి సాయంతో ఒక వ్యక్తి గాలిలో దాదాపు 20 అడుగుల ఎత్తు వరకు వెళ్ళి ప్రదర్శించినటువంటి విన్యాసాలు చాలా సాహసంతో కూడుకున్నవి. మరి ఆ విన్యాసాలు అందరినీ కూడా అబ్బురపరిచాయి అన్నమాట.
ఈ ఫీట్ చేసినటువంటి మిస్టర్ జాబిన్ రాజ్ జోసెఫ్లు తాము 5 ఏళ్లుగా ఈ విన్యాసాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొట్టమొదటిగా ఈత పోటీలు ప్రారంభమయ్యాయి. వారు సిద్ధంగా ఉన్నారు స్విమ్మింగ్ చేయడానికి. రెడీ 1 2 3. పోటీల్లో గెలుపొందినటువంటి ముగ్గురు కూడా మరి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు బహుమతిని ప్రదానం చేస్తున్నారు. ఆత్రేయపురం రేవులో ఒక ప్రక్కనే పడవ పందాలు మరి స్విమ్మింగ్ పోటీలు ఎంతో ఇదిగా జరుగుతుంటే మరి అదే సమయంలో లొల్లలాకుల దగ్గర ఇదిగో ఈ చూసేటప్పటికి మనకి ప్రతి ఒక్కరికి మనసు ఎంతో ఆహ్లాదం పొందుతుంది కదా. ఈ మామిడి చెట్టు దగ్గర అనేక సినిమాలు తీశారు. ఉదాహరణకి సీతారామయ్య గారు మనవాళ్ళు ఇదిగో అక్కడే తీశారు. ఇది లొల్లలాకుల ప్రాంతం అనమాట. ఈ లొల్లలాకులు ప్రముఖ సినీ షూటింగ్ స్పాట్. ఎన్నెన్నో సినిమాలు తీశారు, ఇంకా తీస్తూనే ఉన్నారు. ఇది ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే మరుసటి రోజుని లేటెస్ట్ హీరో రోషన్ తోటి ఒక షూటింగ్ కూడా జరిగిందనమాట. ఇక ఇదిగో లొల్లలాకుల దగ్గర పిల్లల కోసం ఎన్నెన్నో మరి ఫుడ్ పాయింట్తో పాటుగా చక్కని గేమ్స్ అవి కూడా అరేంజ్ చేశారు. చక్కని ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఈ వాతావరణంలో అందుకే పండగ ఆత్రేయపురంలో పండగ 3 రోజుల ముందు వచ్చేసిందని అన్నాం. ఇదొక సెల్ఫీ పాయింట్ చూడండి. గాలిపటాల పోటీలు కూడా మరి ఏర్పాటు చేశారనమాట. దాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఒక సెల్ఫీ పాయింట్, చక్కని సెల్ఫీ పాయింట్ పెట్టారనమాట. ఇక్కడ అనేక మంది మరి పోటీపడి సెల్ఫీ దిగుతున్నారు. ఇక సాహసికుల కోసం స్పీడ్ బోట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడింది ఈ లొల్లలాకుల దగ్గరే. ఇక్కడ చూడండి, ముందుగా స్పీడ్ బోట్ చాలా ధైర్యం ఉండాలి స్వా. ఎంచేదంటే ముందు స్లోగానే ఉంది, ఒక్కసారి స్పీడ్ అందుకుందా నా సామిరంగా దిగు. నాకైతే గుండెల్లో రైలు పరిగెట్టాయి. చాలా అంటే చాలా స్పీడు. వీళ్ళకి అలవాటు, ఆ డ్రైవర్స్కి అలవాటు. కానీ కూర్చున్న వాళ్ళకి మాత్రం ఎక్కడ పడిపోతామో. ఇదిగో వచ్చాక చివరిలో ఫినిషింగ్ టచ్ కింద అక్కడ రౌండ్ వేసాడు. బోట్ ఇలా ట్విస్ట్ అయ్యింది, అందులో పడిపోతా అనిపిస్తుంది అనమాట. పడమనుకోండి, అంచేతంటే వాళ్ళ వెల్ ట్రైన్డ్ అనమాట. మరి ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళకి ఇదిగో ఇటు మామూలు బోట్స్, ఇటువంటి మోటార్ బోట్స్ అందులో ఒకేసారి ఒక 20 మంది వెళ్ళొచ్చారన్నమాట. అన్ని రకాలైనటువంటి ఎంజాయ్మెంట్ని ఇక్కడ నిర్వాహకులు చాలా చక్కగా అరేంజ్ చేశారు. ఏమో పిల్లల కోసం రంగుల రాట్నం, ఇందాక చూసాం కదా, టాయ్ ట్రైన్ ఉంది, రంగుల రాట్నం ఉంది. ఇన్ని రకాల ఈవెంట్స్ తోటి అందరూ కూడా, ప్రజలందరూ కూడా, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యి మరి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మరి ఆత్రేయపురం అని కానీ ఫేమస్, మరి
పూతరేకులు, మామిడి తండ్ర ఆ రేవు నిండా అయ్యే షాపులు సోమ. అవన్నీ కొనుక్కుని పండగ కోసం కొనుక్కుని తీసుకో. చివరికి మరి ఎవరింటికి వారు డిస్పర్స్ అవుతున్నారనమాట. మరి ఇది మిత్రులారా, ఒకవేళ మీరు ఈ ఏడాది మిస్ అయితే ఈ ఈవెంట్ చూసి కనీసం వచ్చే ఏడాది అయినా, ప్రతి సంవత్సరం జరుగుతుంది ఇలాగా 11, 12, 13 తారీఖుల్లో వస్తారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియోని ప్రజెంట్ చేస్తున్నాను. ఇంతటితో వీడియోని చూస్తున్నాను. ప్రస్తుతానికి బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి. అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను. త్వరలో మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.